నా పేరు మేఘా అంజిరెడ్డి, తాడేపల్లి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి లావణ్య గారు ఉన్నారు, అటువైపు నారా లోకేష్ గారు ఉన్నారు. ఎవరిని గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి మంగళగిరి ప్రజలు? తాడేపల్లిలో మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం గురించి అడిగారు మీరు. మంగళగిరి నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆ రోడ్లు చూడండి ఒకసారి వెళ్ళి. గౌతమ్ బుద్ధ రోడ్డు కానీ, కొండ చుట్టూ పార్క్ ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళకి బిల్డింగులు, చేనేతలకు బిల్డింగులు కట్టియటం కానీ, ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో, చేనేత విభాగానికి ఆయన ఎంత గుర్తింపు తీసుకొచ్చి పెట్టారో మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఇవాళ ఏదో చెప్తా ఉంటారు. ఇవాళ అసలు నాకు ఉన్న మదిలో ఉన్న డౌట్ ఏంటంటే మంగళగిరికి నారా లోకేష్ అసలు ఎందుకు పోటీ చేస్తున్నాడు? నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు మీ నాన్నగారు కుప్పం, నీకు సంబంధించిన ప్రాంతం కూడా అదే ప్రాంతం కాబట్టి నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళి పోటీ చేయాలి. అసలు మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు? నీలో అసలు ఇక్కడ పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? నాకున్న సందేహాలు ఏమంటే చెప్పనా, మీరు దోచుకొని ఉన్నది చూసావు అమరావతి, దాంట్లోంచి బయటికి పోకుండా ఉండటం కోసం నీలాంటి వాళ్ళు బినామీలుగా పెట్టుకున్నారు కదా మీలాంటి వాళ్ళు అందరూ, వాళ్ళకి అండగా నిలబడటం కోసం మంగళగిరిలో నిలబడ్డావా? తాడికొండ ఎటు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు. అక్కడికి వెళ్ళి మంగళగిరి తయారుగా ఉంది, దీన్ని ఎటైనా చేనేతలు మనకంటే చిన్నవాళ్ళు వాళ్ళందరికీ ఇది చేయొచ్చు, మిగతా ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఏదో డబ్బుతో మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడిగా ఏం చేద్దామని చెప్పి చూస్తున్నావు నువ్వు. కానీ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో లోకేష్, నువ్వు ఎవరెవరికి పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో, నీ సంపదని ఏ రకంగా అయితే కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావో వీళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ స్థానికం కాదు, నువ్వు ఇక్కడ కాదు, నీ దోచుకున్నది కాపాడుకోవటం కోసమే అనేది మాత్రమే ఇక్కడ నువ్వు నిలబడతావు. ఒక సాధారణ మహిళ మీద నీ ప్రతాపం ఎన్ని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? డబ్బుతో ఇది చేస్తావా? డబ్బుకి ఇది చేసేస్తావా జనాలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంటి? నువ్వు పెట్టే 2 తోపుడు బళ్ళు మూలాను, 2 నెట్టుడు బళ్ళు మూలాను ఇది రాజకీయం అనుకుంటున్నావు నువ్వు. కానీ నిజమైన రాజకీయం ఎట్లా ఉందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఉన్నాయి కదా, అందరికి దగ్గరికి వెళ్ళి మహిళలందరూ కూడా అమ్మ ఈరోజు నాకు తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, ఇవన్నీ అనుకున్నారు చూసావా? అది సంక్షేమం, అది జనాల గుండెల్లో ఉంది. నీకులాగా ఇచ్చిన తోపుడు బళ్ళు 3 రోజులు 4 రోజులు ఇరిగిపోతాయి. అవి కాదు లెక్క, గుర్తుపెట్టుకో. డబ్బుతో అన్నీ చేయలేవు నువ్వు. మీ నాన్నగారు లాగా అడ్డం పెట్టుకొని, మీ కులాన్ని అడ్డం పెట్టుకొని చేసావు చూసావా నువ్వు రాజకీయం? తప్పు ఇది. 3 శాఖలకు మంత్రి చేసిన రోజు నీకు మంగళగిరి కనపడలేదా? ఇవాళ వచ్చి నా మంగళగిరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నియోజకవర్గాన్ని నెంబర్ 1 చేసి చూపిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు ప్రతి చోటకి వెళ్ళి. ఏంటయ్యా నువ్వు చేసేది? మంగళగిరి అని పలకటం రానివాడివి నువ్వు. మంగళగిరిలో 2 సార్లు పోటీ చేస్తావా? ఒకసారి చీ అని కొట్టారు సిగ్గు లేకుండా, మళ్ళీ 2వ సారి వస్తావా? ఏడైనా గెలిచేది ఉందో వెళ్ళి చూసుకొని దాంట్లో పోటీ చేసుకో. ఈసారి మా మురుగుడు లావణ్య గారి మీద ఎంత తేడాగా ఓడిపోతున్నావో నువ్వే చూసుకుంటావు రేపు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఒక సామాన్య మహిళ, నువ్వు 3 శాఖలకు మంత్రి చేసి ఉండవు, 1000 కోట్లకు అధిపతుడి. ఆ అమ్మాయి సాధారణ మహిళ, వాళ్ళని ఈ రకంగా నువ్వు ఇది చేస్తావా? ఎన్ని మాటలు చెప్తున్నావు, ఎన్ని చేష్టలు చేస్తున్నావు. టిఫిన్ చేస్తానికని వెళ్తే నీ వెనకమాల 100 మందిని వేసుకెళ్ళి జనాలను చూపించి మాయ చేసేస్తున్నావు. వీళ్ళందరూ కార్యకర్తలు అక్కడ లోకల్ వాళ్ళు అని చెప్పి జనాలందరూ గమనిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళు, నీ రియాలిటీ ఏంటో ఉంటుంది. అందరూ చెప్పు తీసుకొడతారు మిమ్మల్ని. ఎందుకో చెప్పనా, మీ నాన్నగారు మీరు చేసిన పనులు అలాగున్నాయి కాబట్టి రియాలిటీ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పంలో ఓడిపోతారు. ఈయన మీ చిన్న తండ్రి చిన్న కుమారుడు లోకేష్ ఇక్కడ ఓడిపోతాడు. మీకు పెద్ద కుమారుడు అక్కడ పిఠాపురంలో ఆయన కూడా. కాబట్టి మహిళల చేతిలో 2 ఓడిపోతున్నారు నీ కొడుకులు 2. నువ్వేమో భరత్ చేతిలో ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నావు. ఈ అందరూ కూడా 2024 ఒక హిస్టరీ లాగా నిలబడిపోద్ది. ఇవన్నీ కూడా జాగ్రత్త. టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పలు సామాజిక వర్గాలకు, అంటే కొన్ని సామాజిక వర్గాలు చెప్పుకొచ్చారు. సాకలి కానీ, మంగళి కానీ, ఆరవయసులు కానీ, ఇలా ఆరవయసులో కూడా ఏం చేయట్లని వాళ్ళు చెప్పుకొస్తారు. మరి దీన్ని ఎలా చూస్తారు? గతంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి గారి సర్వీస్లో మంత్రిగా ఉన్నప్పుడు చేశారా ఏమన్నా? మంగళ పని చేసుకునే వాళ్ళు వీళ్ళకే కానీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా సరే న్యాయం జరిగింది, పూర్తిగా వాళ్ళు లబ్ధి చేకూరారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. ఇదే మంగళ పని చేసుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దుర్గుడికి వచ్చినప్పుడు అయ్యా మా వేతనాలు కొంచెం పెంచే ఆలోచన చెయ్యండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం సమర్పించే ఆ
పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మంగళ పని చేసుకునే వాళ్ళ గురించి ఏ రకంగా మాట్లాడాడో మీకు తెలుసు. అసలు ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వయస్సులకు ఆర్య వయస్సులకి ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే ఆర్య వయసులో కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతారని చెప్పాడు. వెంటనే ఆర్య వయసు సోదరులకు ఆర్య వయసు సమాజానికి మొత్తానికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఆర్య వయసులు అంటే ఎంత చిన్న చూపు. ఆర్య వయసులో కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతారా? ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్య వయసులకు ఎంత పెద్ద పీట వేసిందంటే ఆర్య వయసులకి చింతామణి నాటకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తుంటే ఆర్య వయసుల మనోభావాలు చింతామణి నాటక రూపంలో ఆర్య వయసుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇచ్చేస్తుంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆర్య వయసులకి మనోభావాలు దెబ్బతినేలా ఈ చింతామణి నాటకం ఉంది, దయచేసి ఈ చింతామణి నాటకాన్ని రద్దు చేయండి, నిషేధం విధించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్య వయసులో మనోభావాలు దెబ్బతీసి చింతామణి నాటకాన్ని పూర్తిగా నిషేధం విధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్య వయసులకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్య వయసులకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు ఇచ్చారండి, ఎమ్మెల్యే సీట్లు. 3 ఎమ్మెల్యే సీట్లు. ఒకటి సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, విజయనగరం, అలాగే అన్నా రాంబాబు గారు, ఇలాగ 3 నియోజకవర్గాల్లో ఆర్య వయసులకి రాజకీయంగా పెద్దపీట వేసిన చరిత్ర ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆర్య వయసులకి రాజకీయ పరంగా ఏ రకంగా పెద్దపీట వేశాడు. మొన్న ఒకటి ఇక్కడ బచ్చగాడు ఒకడు వాగుతాడు, ఆర్య వయసులకి అది చేశాడని చెప్పి సిగ్గుంటారా నీకు? నువ్వు పిల్లోడివి, డూండి రాకేష్ అనేటోడు, వీడి పిల్లోడు, పిల్ల బచ్చగాడు. చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలనుకుంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు సంగనాకు, చంద్రబాబు నాయుడు వెళ్ళి అర్ధనగరం ప్రదర్శన చేయి, మీడియాలో పడతావు, పబ్లిసిటీ అవుతావు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి నువ్వు చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలంటే మాత్రం ప్రజలు చీత్కరించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాళ్ళందరూ ఈ పశ్చిమను వదిలేసినంత పెద్ద పట్టించుకోవట్లేదంట. సుజన్ చౌదరి ఢీకొనే శక్తి మాకు లేదని చెప్పుకొస్తారు. సుజనా చౌదరిని చూస్తే నిజంగా జాలేస్తుందండి. సుజనా చౌదరిని చూస్తే జాలేస్తుంది. ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేటోడు విజయవాడ గల్లీల గురించి ఆడికి ఏం తెలుసు అండి? ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేవాడికి విజయవాడ గల్లీల పరిస్థితి ఏం తెలుసు? ఇక్కడ స్థానికంగా రేపు ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించేది, హక్కును చేసుకునేది స్థానికుడిని, షేక్ ఆసిఫ్ గారిని. వీడెవడో ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకున్నంత మాత్రాన మా నియోజకవర్గ ప్రజలందరూ వాడిని పట్టం కడతారంటానంది. అదంతా అబద్ధం. ఈ నియోజకవర్గంలో రేపు తీర్పు ఎలా పోతుందంటే ఎవడైనా సరే ఇక్కడ పోటీ చేయాలంటే స్థానికుడు అయి ఉండాలి, లోకల్ అయి ఉండాలి. ఎక్కడ నువ్వు ఢిల్లీ నుంచి వచ్చి ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేటోడికి విజయవాడ గల్లీల గురించి ఏం తెలుసు అని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాను. నువ్వు డబ్బుతో ఇక్కడ నియోజకవర్గ ప్రజలను కొనాలనుకుంటున్నావేమో. నీ యావత్ ఆస్తి మొత్తం నువ్వు బ్యాంకులకు లూటీ చేసింది, బ్యాంకులు కన్నం పెట్టింది. ప్రజల సొమ్ము ఏదైతే బ్యాంకులు దాచుకుంటున్నారో ఆ బ్యాంకుల సొమ్మును మొత్తం నువ్వు లూటీ చేసావా లేదా? నువ్వు దోచుకున్నావా లేదా? ప్రజల సొమ్ము దోచుకునేటోడు నువ్వు వచ్చి విజయవాడ ప్రజలకు నువ్వే న్యాయం చేస్తావు? ఏం న్యాయం చేస్తావు? న్యాయం చేయాలంటే డబ్బు కావాలి కదా. డబ్బు ఉంది, నువ్వు డబ్బు కావాలంటే సంపాదించు, నిజాయితీ సంపాదించు. అంతేలేగాని బ్యాంకులు లూటీ చేసి బ్యాంకులు కన్నం వేసి నువ్వు మొత్తం 5,000 కోట్ల రూపాయలు దోచుకున్న దొంగవు నువ్వు వచ్చి విజయవాడ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది కులాలు ఉన్నారు, ఎంతమంది జాతులు ఉన్నాయో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆదరించేది, హక్కును చేర్చునేది లోకల్ వాళ్ళని, షేక్ ఆసిఫ్ గారిని. నువ్వు ఎక్కడో ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకొని నువ్వేదో వెలగబెడతా అనుకుంటే నీకు డబ్బులు పోక శ్రమ వరదా. అంతే తప్ప గెలిచే అవకాశం లేదా? ఎలాగైతే సుజనా చౌదరి వచ్చాడో ఫ్లైట్ లో సేమ్ టైం అలాగే తిరుగు ప్రయాణం చేస్తాడు సుజనా చౌదరి. అంతే. మొత్తానికి ఆసిఫ్ గారు గెలుస్తారంట. ఆసిఫ్ గారు 2024లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా భారీ మెజారిటీతో రిజల్ట్ వచ్చే ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది పశ్చిమ నియోజకవర్గం మాత్రమే. థ్యాంక్ యూ.